మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా, దూతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. విశ్వసించితివి వనుకే మాట్లాడాలిగా, స్వరమునిచ్చాడు గనుకే సువార్త చెప్పాలిగా. దేవుడు మీకు ఆయుష్ను ఆరోగ్యముని ఇవ్వకపోతే మీ డబ్బు ఏం చేస్తారు చెప్పండి? వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాడు తీరని రోగం వచ్చి చనిపోతున్నాడు. కోట్ల రూపాయలు డబ్బున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నాడు. డబ్బుంటే అన్ని వచ్చేస్తాయండి. కొండ మీద కోతి నేను దించేస్తున్నాను ఒక సామెత చెప్తారు పెద్దలు. ఏమండి, ప్రపంచాలను జయించిన వారు, శాస్త్రవేత్తలుగా పిలువబడుతున్న వారు, మేధావులు అనుకుంటున్న వారు, రాజకీయ నాయకులు సైతం కోట్లు సంపాదించిన మరణాన్ని ఆపుకోగలిగారా? మరణించకుండా ప్రయత్నం చేయగలిగారా? ఒప్పుకుంటే యేసు గూర్చి చెప్పుకోవాలిగా, నీ సొంత విషయాలు ఇంతవరకు చెప్పుకున్నావుగా. ఎవరినైనా తన యొద్దకు నడిపించావా? బాప్తిస్మమిచ్చి సంఘానికి చేర్పించావా? పాపి మారితే సంతోషమేగా, వినుట వలన విశ్వాసం కలుగుతుందిగా. ప్రకటించవా ప్రతి మనిషి ముందు, మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా, దూతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. విశ్వసించితివి వనుకే మాట్లాడాలిగా, స్వరమునిచ్చాడు గనుకే సువార్త చెప్పాలిగా. క్రీస్తు శకం 1455 సంవత్సరంలో జాన్ గూటన్బర్గ్ వారు అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత ముద్రించినటువంటి పుస్తకం బైబుల్. బైబుల్ ఒక మత పుస్తకం కాదండి, సకల శాస్త్రాలను అధిగమించినటువంటి గ్రంథం అండి బైబుల్. అవును ప్రియులారా, బైబిల్ గ్రంథం చెబుతుంది, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. అవును ప్రియులారా, ఏ భేదము లేదు, అందరూ పాపులే. అపోస్తలులే ఒప్పుకొని చెప్పుకున్నారుగా, ఆ చెప్పుకున్నదే వ్రాసి మనకు ఎచ్చియున్నారుగా. సువార్త ప్రకటించవలసిన భారం ఉన్నది తెలుసా? సువార్త నీవు ప్రకటించకపోతే నరకమే తెలుసా? సమరయ స్త్రీ వినగానే ప్రకటించిందిగా, ఊరి వారినందరినీ నడిపించిందిగా. ప్రార్థించుటేనా ప్రకటించు ముందు, మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా, దూతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. విశ్వసించితివి వనుకే మాట్లాడాలిగా,